ఎస్ఎల్బీసీ సొరంగంలో 19 రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అనుమానిత D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోల వినియోగం కోసం సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్స్ బృందం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇవాల్టి నుంచి రోబోలు సైతం లోపలికి వెళ్లనున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు, కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించేందుకు వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టన్నల్లో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన తరువాత మిగిలిన 7 కోసం అన్వేషణ వేగవంతం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. గ్రేసీ 19 రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే 19 రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఒక గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి మృతదేహాన్ని అయితే బయటికి తీశారు. మరో 7 మంది ఆచూకీ కోసం అయితే నిరంతరం సొరంగంలో 12 రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే పనిచేస్తున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎస్ఎల్బీసీ సొరంగంలో రోబోలను వినియోగించుకుని కూడా అంతా సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులు సహాయక చర్యల్లో రోబోల వినియోగంపై ఇప్పటికీ అధ్యయనం చేశారు. ఈ మేరకు ఈ రోజు రోబోలకు సంబంధించిన ఇన్స్టలేషన్ సామాగ్రితో టన్నల్ వద్దకు చేరుకున్నారు. మాస్టర్ రోబో కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సామాగ్రిని క్యాంపు కార్యాలయంలో సిద్ధంగా ఉంచారు. సంస్థ ప్రతినిధులు ఏదైతే ట్రైన్ లో సొరంగంలోకి వెళ్లారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన పరికరాలను కూడా అక్కడ బిగించారు. అయితే ఈ రోజు ఉదయానికి అయితే లేకుంటే రేపటి ఉదయానికి మరో 2-3 మృతదేహాలను కనుక్కునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు క్యాడవర్ డాక్స్ కూడా ఏదైతే సహాయ చర్యలు పూర్తి సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు క్యాడవర్ డాక్స్ వచ్చిన తర్వాతనే గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అయితే బయటికి తెచ్చారు. మరో గల్లంతైన 7 మంది ఆచూకీ కోసం అయితే నిరంతరం ఏదైతే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందంతో సహా నేవీ, తర్వాత ఆర్మీతో సహా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు ఎన్జీఆర్ఐ అంటే ఈ సంస్థకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ టీం మొత్తం నిరంతరం 3 షిఫ్ట్ల వైజ్ గా ప్రయత్నం ఏదైతే సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎక్కడైతే గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైందో అక్కడే మరింత దుర్వాసన వస్తుండదు, అక్కడే తవ్వకాలు అయితే ప్రారంభించారు. టీబీఎం మిషన్ సంబంధించి ఏదైతే ప్లాస్మా కట్టర్, థర్మల్ కట్టర్ తో విడిభాగాలను అయితే లోకో ట్రైన్ లో బయటికి పంపిస్తున్నారు. లోకో ట్రైన్ కూడా 13.25 కిలోమీటర్ల వరకు పునరుద్ధరించడంతో కొంత సహాయ చర్యలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైతే 13.85 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం జరిగిన చోట నీరు భారీ ఎత్తున ఉబ్బికి వస్తుంది. మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక 4 మోటార్ల ద్వారా నీటిని డివాటరింగ్ చేస్తున్నారు. మరోవైపు బురద కూడా బాగా పేరుకుపోవడంతో కొంత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందానికి కొంత ఆటంకం అయితే కలుగుతున్నదని కూడా చెప్పొచ్చు. అయితే పూర్తి స్థాయి కన్వేయర్ బెల్ట్ ను పూర్తి స్థాయిగా పునరుద్ధరించడంతో కన్వేయర్ బెల్ట్ ద్వారా ఏదైతే బయట లోపల ఉన్న ఏదైతే మట్టిని, బురదను కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2-3 రోజుల్లో కొంత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం కీలక రిజల్ట్ ఇవ్వనున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా పలు సూచనలు చేసిన నేపథ్యంలో ఏదైతే రోబోల సహాయం కూడా ఈ రోజు నుంచి కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రోబో ఏదైతే అన్ని సంబంధించిన హైదరాబాద్ సంస్థ ఇప్పటికే టన్నెల్లోకి రోబోలను తీసుకొని వెళ్ళాయి. అక్కడ విశ్లేషణతో పాటు నిన్న అధ్యయనం కూడా చేశాయి.
పూర్తి స్థాయి రోబోలను వినియోగించేందుకు కూడా ఈ రోజు నుంచి రెస్క్యూ ఆపరేషన్ బృందాలు ఏదైతే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే ఈ 2-3 రోజుల్లో పూర్తి స్థాయి రిజల్ట్ ఇస్తాము. గల్లంతైన 7 గురి ఆచూకీ కూడా కనుగొనేందుకు ఆపరేషన్ కొనసాగుతుందని కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కలెక్టర్ బదావత్ సంతోష్ అక్కడే ఉండి నిరంతరం సహాయ చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.